నా పేరు ఉపలంచి పూర్ణచందర్ స్వామి. నేను ఉండేది హైదరాబాద్‌లో. పుట్టింది, పెరిగింది అంతా కూడా హైదరాబాదే. ఆహ్, నేను చేసేది ఒక హాస్పిటల్‌లో మెయింటెనెన్స్ అడ్మిన్‌గా చేస్తున్నాను. అంటే హాస్పిటల్‌లో ఏమైనా మెషిన్‌లు రిపేర్‌లు పాడు అవుతే ముందుగా నేను చూసి ఎక్కడ ఏ అవసరమో అది వాళ్ళతో బయట వాళ్ళతో చేయిస్తాననమాట. అంతేకాకుండా నాకు కరోనా బిఫోర్ వరకైతే నాకు బిజినెస్ ఉండింది. కరోనా అప్పుడు నా బిజినెస్ బాగా దెబ్బతింది. బిజినెస్ మూసేసి ఉద్యోగంలో చేరాల్సొచ్చింది. అది స్వామి నా గురించి క్లుప్తంగా నాకిద్దరు పిల్లలు. మా మిసెస్ కూడా జాబ్ చేస్తుంది. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తాడు. చిన్న అబ్బాయి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. యానిమేషన్ కోర్స్ చేస్తున్నాడు. క్లుప్తంగా ఇది నాది. హైదరాబాదే. మొత్తం ప్రాపర్ హైదరాబాద్. మీకు కలిగిన అనుభవాలు 9 రోజుల్లో? నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆహ్, అది అనుభవాలు అనే కంటే ఒక రకమైన అనుభూతి అది. ఎంత హ్యాపీగా ఉండిందంటే నాకు మొట్టమొదటి రోజైతే ఆహ్, కొంచెం టెన్షన్‌గా అనిపిచ్చింది. అంటే మనం అంతంత సేపు కూర్చొని చేయగలమా లేదా? ఏంటి అని. సరే నాకైతే ఒక ధైర్యం అనేది ఒకటుంది. సరే గురువుగారున్నారు. నాకు ఒక ఏందంటే అరే మనకి మార్గదర్శి అనే ఒకళ్ళున్నారు కాబట్టి, మనకి ఏవన్నా ఇబ్బందులొచ్చినా వాళ్ళు చూసుకుంటారు. అప్పటికి గురువుగారు 2, 3 సార్లు ఆయన ప్రతి వీడియోలో మనకు ధైర్యం చెప్తూ ఉన్నారు. విధి విధానాలు చెప్తున్నారు. ఒకటికి 2 సార్లు చెప్తున్నారు. ఆయన ఆడియోలో పెడుతున్నారు. మళ్ళీ స్క్రిప్ట్ కూడా మనకి టైప్ చేసి వాట్సాప్‌లో గూడా పెడుతున్నారు. ఆయన ధైర్యం చెప్పారు కదా! అనే ఉద్దేశంతో చాలా చక్కగానే వెళ్ళింది. మొట్టమొదటి రోజైతే నేను ఈ యొక్క జపం మొదలుపెట్టిన కాసేపటికే నాకు అంటే ఇలా కళ్ళు మూసుకొని ఒక ఫ్యూ ఫ్యూ 1, 2 మినిట్స్ కొన్ని నిమిషాలు ఆ జపం మీద ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేయగలిగాను. ఉచ్చారణ గూడా దోషం లేకుండా ఖచ్చితంగా చేయగలగడం జరిగింది. కాసేపు అయిన తర్వాత ఒక రకమైన ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నాం. మంత్రం మర్చిపోతున్నాం. ఆ మంత్రం చదవడం అనేది మర్చిపోయి ఏమేమో కనబడుతున్నాయి అది. మొట్టమొదటి రోజైతే నాకు ఏం కనబడిందంటే, ఒక కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నాకు ఎదురొస్తున్నాడు. 2 నిమిషాలు ఏంటి నేను ధ్యానంలో కూర్చున్నాను. ఎవరో నాకు ఎదురొస్తున్నారు. నేను ఇంట్లో ఉన్నాను కదా! అని మళ్ళీ అప్పుడు స్పృహలోకొచ్చి మళ్ళీ అరే! నేనేదో భావనలోకెళ్ళిపోయానన్న ఉద్దేశంతో మళ్ళీ స్పృహలోకొచ్చి మళ్ళీ మంత్ర జపం మొదలుపెట్టడం జరిగింది. అలా మొదటి రోజు అలా జరిగింది. రెండో రోజు చక్కటి స్పష్టమైన దృశ్యం ఏంటంటే కామధేనువు నాకు కనపడింది. అది ఎంత ఆనందం అంటే, ఆ కామధేనువుని పోనీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను ఫోటో చూసింది లేదు. మరి ఎక్కడ ఏ దృశ్యంలో కూడా చూసింది లేదు. ఇప్పుడేమన్నా ఈ మధ్య కాలంలో చూస్తేనో ఏదైనా ఆలోచన మన మనసులో ఉంటేనో, అది మనకేదో కలలోకొచ్చిందో లేకపోతే ఎదురుగా కనబడిందనుకోవచ్చు. నేను కూర్చునే ఉన్నాను, ధ్యానంలో ఉన్నాను. ఆ సమయంలో నాకు చక్కగా కామధేనువు కనబడింది. ఆ కామధేనువు ఎలా కనబడిందంటే ఆహ్, పూర్తి శరీరమంతా ఆవు. మొహం మటుకు ఒక స్త్రీ రూపంలో ఉంది. అసలు దానికి అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు. చాలా స్పష్టంగా చూశాను. అది గుడి బయట నేనున్నాను. ఈ గుడి ఎంట్రన్స్‌లో అమ్మవారు కామధేను గోమాత నిలబడిందనమాట. గుడి ఎంట్రన్స్‌లో నేను బయట. గుడి లోపల తను నిలబడ్డది. అది కొద్ది అంటే నాకు చక్కగా మనసులో పూర్తి స్పృహతో మనకు చూస్తే దృశ్యం ఎలా కనబడుతుందో అంత స్పష్టంగా కనబడింది. అదొకటనిపించింది. సరే అదొక అనుభవం అది. అది ఎందుకు అనేది మరి నేను డీకోడ్ చేయలేను. కానీ చక్కటి అదొకటి అనుభవం. ఆ తర్వాత రోజు మూడో రోజు ఆహ్, మనకి ఏంటది ఒక పుణ్యక్షేత్రం బయట నిలబడున్నాను. ఏదో ఒక పుణ్యక్షేత్రం అది ఏదో తెలియట్లేదు. ఆ పుణ్యక్షేత్రం గా దాన్నేమంటారు గాలిగోపురం అంటారా? రాజగోపురం అంటారా? ఆ గోపురం బయట నేను నిలబడి ఉన్నాను. చూస్తున్నాను. చుట్టూ చూస్తే
గోపురం బయట దారిలో అంతా అటుపక్క, ఇటుపక్క చిన్న చిన్న అంగళ్ళు, షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఏ గుడియో తెలీదు. కానీ చాలా స్పష్టంగా అదేదో సినిమా చూస్తున్నట్టే నాకు కనబడింది. మరి అది ఎప్పుడో ఇంకా ఎప్పుడన్నా ఎళ్తే దాన్ని గుర్తుపడతానో తెలీదు గానీ, ఎప్పుడో అదైతే అర్థం కాలేదు. ఆ తర్వాత ఎక్కువగా అంటే నేను ఈవినింగ్ 6:00 ఆఫీస్ నుంచి బయలుదేరతాను. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేప్పటికి ఒక 15, 20 నిమిషాల్లో వచ్చేస్తాను. వచ్చేసిన వెంటనే అన్ని శుభ్రం చేసుకొని, స్నానం చేసుకొని, ధ్యానంలో కూర్చుంటాను. పూజ అది కార్యక్రమాలు అదే ఏదైతే సిస్టమ్ ఉందో అది చేసేసి. ఆ టైంలో ఎవరు ఉండరు ఇంట్లో. నేనొక్కడినే ఉంటా. పిల్లలు ఉండరు. మా మిసెస్ అంత తొందరగా రాదు. తను కాస్త లేటే వస్తది. నేను ఒక్కడినే ఉంటాను. తలుపేసేస్తాను నేను. తలుపు ఏసేసి ఎలా అంటే, ఎవరొచ్చినా వాళ్ళ కీతో తీసుకొని లోపలికొచ్చేస్తారు. నేను లేచి తలుపు తీయాల్సిన పనుండదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరో నేను నేను నా జపంలో నేనున్నాను. నేనుండేది ఫస్ట్ ఫ్లోర్‌లో కింద షాప్స్ ఉన్నాయి. కామ్‌గానే ఉంది మొత్తం. ఏ శబ్దం లేదు. ఏం లేదు. నా ఎనకాల ఎవరో తిరుగుతున్నట్టు. నేను కాసేపు అనుకున్నాను. అచ్చా! మా ఆవిడొచ్చేసిందేమో, తనేమో వచ్చిందేమో. మనకు కొంచెం సౌండ్ అయితే డిస్టర్బ్ అవుతుంది గదా! మనకి అనేసి. కానీ తనొస్తే డిస్టర్బ్ కాకుండా ఎళ్తది. తనకు తెలుసు నేను ధ్యానంలో ఉన్నాను. ఒకటి జపంలో కూర్చున్నాను అనేసి. 1, 2 సార్లు ఒక రకమైన మనిషి ఎళ్తున్న శబ్దం తెలుస్తోంది. ఆ మూవ్‌మెంట్ తెలుస్తోంది. ఎందుకిలా డిస్టర్బ్ చేస్తుంది తను అని జెప్పేసి నేను ఎనక్కి తిరిగి చూస్తే లాకేసినట్టే ఉంది. ఎవరు లేరు ఇంట్లో. కూర్చున్న చోటు నుంచి వెనక్కి తిరిగి చూసా. అది ఒక క్షణం భయమేసింది. తర్వాత అనిపించింది. అరే! గురువుగారు చెప్పారు మీకిలాంటి అనుభవాలుంటాయి ఆయన ముందుగా చెప్పారు అన్న ఆలోచనతో మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని అమ్మ అంతా నీ దయే మరి ఏదున్నా ఎందుకంటే చెప్పిన జపం మటుకు మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా, స్పష్టంగా పలికేంత ప్రయత్నం వరకు నేను చేయగలను. ఆ మిగతా నా చేతిలో లేదు. కానీ మనస్సు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది అది నా అనుభవంగా నాకు తెలుస్తుంది. ఎంత కంట్రోల్ వెళ్ళిపోతది. ఎక్కడికో వెళ్ళిపోతది మనసు. మనం ఒక ధ్యానంలో ఉంటాము. 3 మినిట్స్ కాన్సంట్రేట్ చేయగలిగితే గొప్ప విషయం అన్నట్టు అయిపోయింది. అటువంటిది చక్కగా ఈ యొక్క 9 రోజుల్లో మంచి ఒక పట్టయితే సాధించగలిగాను. కూర్చోవడం గూడా కష్టం. అసలు కింద కూర్చునే మనకి ఈ రోజుల్లో కింద కూర్చునే పరిస్థితి లేదు కదా! ఇంట్లో భోజనం చేసినా డైనింగ్ టేబుల్‌లోనో లేదన్నా బఫెట్ అనో అదో కుర్చీలో కూర్చొనే చేస్తున్నాం. కింద కూర్చునే పరిస్థితే లేదు. అటువంటిది కింద గంట సేపు కూడా కూర్చోగలుగుతున్నాను నేను. ఇబ్బందులు లేకుండా. యాక్చువల్లీ నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి నాకు బ్యాక్ పెయిన్. నేను కింద కూర్చోలేను. ఎక్కువ సేపు నిలబడలేను. ఎక్కువ సేపు నడవలేను. అయినా కింద కూర్చున్నాను గంట సేపు కూర్చోగలుగుతున్నానిప్పుడు. స్వామివారే చె మన గురువుగారు చెప్పారు ఒక దీంట్లో. వారెవరికో కాల్లో రాడుంది కూర్చోలేము అని అనుకున్నారు. అటువంటి వ్యక్తి కూడా 3 గంటలు కూర్చోగలుగుతున్నాడు అని చెప్పి ఆయన చెప్పారు. నాకది అరే ఆయన ఎవరో నా కాల్లో రాడ్ లాంటిదేం లేదు. ఒంట్లో రాట్లేం లేదు. సరే యాక్సిడెంట్ అయింది. ఏదో ఇబ్బందయిందంతే. మేజర్ యాక్సిడెంట్ అవ్వడానికి కానీ సీరియస్ ఇబ్బందులేం జరగలేదు. అటువంటిది గంట సేపు చక్కగా కూర్చోగలుగుతున్నాను. ముందు కాసేపయితే కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ మనసు కుదురు రావడానికి కొంచెం టైం పడుతది. కానీ వచ్చిన తర్వాత మటుకు అసలు అద్భుతం. మంత్రం బయటకు ఉచ్చారణ పోతోంది. మనస్సులో ఉచ్చారణ ఖచ్చితంగా మనం అదేమంటారు దాన్ని ఏమంటారో కరెక్ట్‌గా పదం తెలియట్లేదు. మనస్సులో ధ్యానం జరుగుతోంది. మనస్సు ఎటు పోయినా ధ్యానం మటుకు ఆగట్లేదు. అది చాలా చక్కగా ఉంది. మళ్ళీ చివరికి 8వ రోజు. 8 రోజు కూడా సేమ్ విషయం అంతే. ఎవరు లేరు ఇంట్లో. ఒక్కడినే ఉన్నాను. అసలు ఎంత అద్భుతమైన ఇదంటే కాసేపు కష్టమవుతుంది. గంటలు చెప్పు స్పష్టంగా విన్నా. ఎంత పుణ్యం చేసుకున్నాను. ఆహ్, ఇప్పుడు కూడా ఆ ఆనందం ఎంత అద్భుతం. చాలా మంచిగా అనిపించింది. గురువుగారికి కృతజ్ఞతలు నన్ను ఈ దారిలోకి తీసుకొచ్చారు. ఏదో గుళ్ళు గోపురాలు తిరగడం తెలుసు. అయ్యప్ప దీక్ష చేశాను.
ఇంత అద్భుతమైన అనుభవాలు ఎప్పుడు కలగలేదు. వెళ్తాను. యాక్చువల్లీ చెప్పుడు నా ఇంట్లో ఎవరు లేరు. నాకు ఆడపిల్లలు లేరు. ఆ టైంలో మా ఆవిడ కూడా లేదు. ఇంట్లో ఎవరు లేరు. నేను భ్రమపడుతున్నానేమో అని మంత్ర సాధన ఆపి మరీ విన్నాను. లేదా రోడ్డు మీద ఎవరన్నా తిరుగుతున్నారు, వెళ్తున్నారు ఏదో ఒక సౌండ్ విన్నాను. కానీ స్పష్టంగా విన్నాను. అద్భుతం. అదే ఎవరో తిరుగుతున్నట్టే అసలు చాలాసార్లు జన్మకి నాకు ఈ కావాల్సినవన్నీ దేవుడి దయ వల్ల నాకున్నాయి. ఉన్నంతలో బానే ఉన్నాను. అద్భుతమైన అనుభవం. ఇంతకు మించి నేనేం చెప్పగలనో తెలియట్లేదు. ఏడుపొచ్చేస్తది ఒక్కొక్కసారి జనంలో కూర్చుంటే. అది ఆయన అంటే కాస్త ఒక రకంగా గురువుగారు చెప్పారు ఇలాంటి అనుభవాలన్నీ వస్తాయి, ఎక్కిళ్ళొస్తాయి, ఆవలింతలొస్తాయి ఇవన్నీ చెప్తే, ఈ రోజుల్లో ఇది సాధ్యమా అనిపిచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్. మీరు చూస్తున్నారు. అంత అదృష్టవంతుడిని. అది స్వామి నా అనుభవం. చాలా సంతోషం స్వామి. స్వామి చెప్పండి. ఓకే. సంతోషం స్వామి. శ్యామల నవరాత్రులకి ఎలా వచ్చారు స్వామి? ఇది టైం తీసుకొని చెప్పొచ్చు కదా! పర్వాలేదు గదా! నిదానంగా చెప్పండి. చెప్పొచ్చు కదా! టైం నిదానం తీసుకోవచ్చు కదా! మీ ఎంత టైం అయినా తీసుకోండి. చెప్పండి. అయితే ఆహ్, నాకు స్వాతి నక్షత్రం నాది. తులారాశి. చిన్నప్పటి నుంచి నేను చాలా మందితో వినడం ఏంటంటే, మీ నక్షత్రము, మీ రాశికి సమ్ ఆర్ట్ అనేది నాకిప్పుడు 56 ఏళ్ళు స్వామి. 56 ఇయర్స్ నాకు. నేను చిన్నప్పటి నుంచి వినేదేంటంటే, మీలో ఏదో ఒక కళ ఉంటది. ఏదో ఒక రకమైన ఉంటది. మీ గొంతు బావుంది. మీరు అంటే చిన్నప్పుడు విన్న విషయం. ఇలా లేదు మీరు సంగీతం ప్రాక్టీస్ చేయండి, సంగీతం ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నాకు సక్సెస్ అవ్వలేదు. ఈ నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు 20 ఏళ్ళ ఆ టైంలోనే డాన్స్ ప్రాక్టీస్ చేశాను. చాలా ఇంట్రెస్ట్‌తో 2 ఇయర్స్. ఆ తర్వాత ఆహ్, మన ఏమైంది అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. అపెండిసైటిస్ ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్లు డాన్స్‌లవి చేయొద్దు. కొన్ని రోజుల వరకు చేయొద్దు అన్నారు. ఇంక కొన్ని రోజులేంటి అది మొత్తం క్లోజే అయిపోయిందది. మళ్ళీ మనం కంటిన్యూ చేయలేదు. అలా తర్వాత మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశాను. మ్యూజిక్ స్టార్ట్ చేసిన అది కొన్ని రోజులే జరిగింది. అది ఆగిపోయింది. మళ్ళీ ఇంకా ఈ యొక్క డెవలప్‌మెంట్ నెక్స్ట్ లెవెల్ ఆ ప్రయత్నం, ఈ ప్రయత్నం, ఈ బిజినెస్ నాది మెయిన్. బిజినెస్‌లో పడి ఎళ్ళిన తర్వాత ఈ కోవిడ్ అప్పుడు బిజినెస్ క్లోజ్ అయిపోయింది. నాది ట్రావెల్స్ బిజినెస్. 4 కార్లుండేవి. చక్కటి బిజినెస్ మంచి ఆదాయం అంతా బాగుండేది. అది గాక ఉన్న షాప్‌లో మల్టిపుల్ స్టేషనరీ, నేను ఎలక్ట్రికల్ డిప్లొమా చేశాను. ఎలక్ట్రికల్ వర్క్ కూడా నాకొచ్చు. ఈ ఎలక్ట్రికల్ స్పేర్స్ బిజినెస్ చిన్న చిన్న రిపేర్‌లు గూడా షాప్‌లోనే చేసుకునేవాడిని. అలాగే మీ సేవ స్టార్ట్ చేశాను అందులో. మల్టిపుల్ బిజినెస్ అన్నమాట. ఇది అది అది నాకొచ్చిన ప్రతిదీ చేసేవాడిని. ఒక సిస్టమ్ ఏసి పెట్టుకున్నాను. సిస్టమ్ నాలెడ్జ్ ఉంది. ప్రింట్ ఔట్స్ లేపోతే ఏదైనా చిన్న ప్రాజెక్ట్ వర్కు, జిరాక్స్‌లు ఇది ప్రతీదీ చేసేవాడిని. ఇది చేసి ఎప్పుడైతే నేను ఈ యొక్క కోవిడ్ టైంలో కోవిడ్ బిఫోర్ నుంచి కూడా కొంచెం మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేయాలా, మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలా. నేను ఇప్పుడు షాప్‌లోనే గదా ఉండేది. పెద్దగా మధ్యాహ్నం టైంలో పెద్ద బిజీగా ఉండదు. 11 తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 వరకు పెద్దగా బిజీ ఉండదు. ఆ టైంలో చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇల్లు పైన, కింద షాపు. అలా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో మళ్ళీ మొదలెట్టినా మళ్ళీ 4 రోజుల్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం, ఆగిపోవడం జరిగేది. మా మిత్రుడు ఒకాయన ఆయనకొక ఉన్న పర్సనల్ సమస్యల కోసం ఒక పెద్దాయన గురువుగారి దగ్గరికెళ్ళాడు. వెళ్లి ఆయన దగ్గరికేదో చెప్పించుకోవడానికి. ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు నేనుంటే సరదాగా నేను మళ్ళీ నా గురించి చెప్పాను. "అయ్యా నేను ఇలా మ్యూజిక్ అనేది నేర్చుకుంటున్నాను. ఏ కళ నేను కరెక్ట్‌గా చేయలేకపోతున్నాను. మ్యూజిక్ అనేది నేర్చుకుంటున్నాను నాకు. ఏది అవ్వట్లేదు నాకు" అనేసేసి చెప్పా. అప్పుడు ఆయన ఆ గురువుగారు ఏం చేశారంటే మళ్ళీ నక్షత్రం, ఈ టైములు అవి ఇవి అన్నీ చూసి
లేదండి మీకేదో పితృదోషం ఉంది అనేసి ఆయన అన్నాడు. అందుకు మీరు దేంట్లో సక్సెస్ కాలేకపోతున్నారు ఏదో చెప్పాడు. సరే పితృదోషం ఉందన్నాడు. అది క్లియర్ చేసుకుందాంలే. సరే దాంట్లో ఏదో రైట్ అదొకటి నమ్మాను. దాని వరకు ప్రయత్నం చేద్దాం అనుకునే లోపల ఇంకొక వ్యక్తి చెప్పడం బుక్‌లో చదివినట్టున్నాను. సరిగ్గా గుర్తులేదు. ఆయనేమన్నారంటే సంగీతానికి సంబంధించి దశమహా విద్యల్లో ఈ యొక్క హ్మ్. మాతంగి అమ్మవారు పూజ చేస్తేనో, ఉపాసన చేస్తేనో మీకది పట్టుబడుతుంది. మీకున్న ఇబ్బందులు తొలగిపోయి మీకు సపోర్ట్‌గా ఉంటుంది అని ఎవరో చెప్పారు. అలా చెప్పినప్పుడు అప్పుడు నేను యూట్యూబ్‌లో చాలా వెతికాను నేను. ఈ వీడియోస్ అవి ఇవి ఆవిడెవరు? ఏమిటి? అనేది కొంచెం ఇప్పుడు ప్రతి మంత్రము యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు గదా! అవన్నీ చూసాను. అవన్నీ అర్థమైనాయి. రైట్ ఇదేదో బావుంది. కానీ ఎవరు ఏ మంత్రం చెప్పినా గురువుగారు ఉండాల్సిందే. గురువుగారి ద్వారా చేసుకోవాల్సిందే అని జెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను అందులోనే ఒక అడ్రెస్ తీసుకొని మియాపూర్ దగ్గర కూకట్పల్లి అవతల మియాపూర్ దగ్గర ఒక గురువుగారి నంబర్ దొరికితే కాంటాక్ట్ చేశానాయన. ఆయనని కాంటాక్ట్ చేస్తే ఆయన రమ్మన్నారు. ఎళ్ళాను. ఆయన గూడా డబ్బులేం తీసుకోలేదు. ఆహ్, ఒక మంత్రం నాకు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసేసి ఈ మంత్రం చేసుకో అన్నారు. కానీ దాని విధి విధానాలు ఏమి చెప్పలేదు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. నన్ను టైం ఇవ్వడమే గొప్ప అనిపించేంత అయింది. ఆయన ఇంటికెళ్ళినప్పుడు ఆయన మన ఆహ్, ఏమంటారు ఆయనదొక పెద్ద షెడ్ లాగానే ఉంది. బిల్డింగ్ పక్కన ఆహ్, యాగశాల బోలెడంత మంది శిష్యులు అక్కడ వెయిటింగ్ ఆయన కోసం. అసలు ఆహ్, చక్కటి హంగుంది. అది హంగు అని అంటావేమో మరి. అంతే సెటప్ అది చాలా బాగా ఉంది అన్నమాట. నాకది ఒక్కటి చెప్పేసేసి ఇది జపం చేసుకోండి అన్నా. అంతే. ఇక నెక్స్ట్ ఆయన దగ్గరికెళ్ళిపోయారు. నెక్స్ట్ వాళ్ళతో ఎలా చేయాలి? ఎంత చేయాలి? అది చెప్పారు. 16,000, 24,000, 2,00,000 నీకెంత కెపాసిటీ ఉంటే అంత నీకెలా చేయాలా? అంతవరకు నువ్వు చేసుకో చూద్దాం అని. అంటే ఆయన ఏదో నేనేదో ఉత్త అంటే స్టార్టింగ్‌లో ఏదో సొంత అతి ఉత్సాహంతో వచ్చేసి ఏదో చేయబోతారు. 4 రోజుల్లో వీళ్ళందరూ ఊరుకుంటారు అనుకున్నాడు. వీళ్ళందరూ మళ్ళీ కనపడరేమో అటు ఉంటది కదా! ఎదుటి వాళ్ళలో ఉత్సాహం ఎంతుంది? అసలు నిజంగా వీళ్ళు ఎంత చేస్తారు అన్న ఆలోచనతో ఉండొచ్చన్న ఆలోచనతో నేను సరే అని తీసుకున్నాను, వచ్చాను. లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఆయన చెప్పిన విధానం ఏమి చెప్పలే. నేను ఒక యూట్యూబ్‌లోనో, దేంట్లోనో పూజా విధానం తీసుకున్నాను. పూజా విధానం తీసుకొని, ఆ రకంగా పూజ చేసి అమ్మవారికి ఏమున్నాయో 16 నామాలు, 12 నామాలు, తర్వాత అష్టోత్తరము ఇవన్నీ పూర్తి చేసి, తర్వాత ఆయనిచ్చిన మంత్రం జపం చేశాను. మొత్తానికి 24,000 చేశాను. 9 రోజుల్లో చేశాను. ఆ తర్వాత ఆ గురువుగారు నేను మళ్ళీ వెళ్ళలేదు వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏమేయాలో నాకు అర్థం కాలేదు. అక్కడికి నాది ఈ సంగీత సాధన ఎలా 4 రోజులు ఆగిపోయిందో, ఇది కూడా అలాగే ఆగిపోయింది. వాస్తవానికి అది పూర్తిగా నేను మర్చిపోయినట్టే. ఆ జప విధానము అన్నీ. మర్చిపోయేంత ఇదయిపోయింది. మళ్ళీ నాకు మొన్న ఎక్కడో ఈ అమ్మవారి ముందు నేను ఎప్పుడు చూసినా ఈ యూట్యూబ్‌లో నాకు మెయింటెనెన్స్ వర్క్ కాబట్టి పెద్ద ఫిజికల్ వర్క్ ఉండదు నాకు ఆఫీస్‌లో. నాకు సిస్టమ్ ఉంటది. నాకంటూ సెపరేట్ రూమ్ ఉంటది. నాకు మాక్సిమమ్‌గా టైం దొరుకుతది. యూట్యూబ్ చూసుకోవడానికైనా ఏది చేయను. ఈవెన్ నేను సంగీత సాధన కూడా చేసుకోవచ్చక్కడ. నాదుండేది టాప్ ఫ్లోర్‌లో. ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరైనా మాట్లాడినా ఫోను చేస్తారు. నాకు ఇంటర్నల్ ఫోన్ ఉంటుంది. ఫోను చేస్తారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఫోను చేస్తారు. అటెండ్ అవుతాను. లేదా అప్పుడు బయటికెళ్తా. జనరల్‌గా అది. అయితే నేను మాక్సిమమ్‌గా నాకు ఆ టైం అంతా నేను చక్కగా యూట్యూబ్‌లో ఈ యొక్క చక్కటి వీడియోలు చూసుకుంటూ నేను గడుపుతాను నేను. అట్లా నేను అన్ని వీడియోలు చూస్తూ ఉండగా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ ఈ అమ్మవారి నవరాత్రులు 30 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్న విషయం ఏదో ఒక దాంట్లో చూసాను. అలాగే ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మన ఈ కాళీ వారాహి త్రిశక్తి పీఠం యూట్యూబ్‌లో ఉన్న వీడియో ఒకటి చూసాను. దాంట్లో చూసిన తర్వాత అందులో ఒక దీంట్లో అలా పలానా డేట్ నుంచి ఉంది. మంత్ర దీక్షలు కూడా ఇస్తున్నాము. పలానా డేట్‌లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అన్న ఇది ఉంది. అప్పుడు ఆ విధంగా నేను కాంటాక్ట్ చేశాను. నాకు ఆ సంగీత సాధన ఎలా ఉన్నా
జీవితానికి కావాల్సిన అనుభవాలైతే నాకొచ్చేసాయి. చక్కటి అనుభూతులు, అనుభవాలు, ఒక తృప్తి. ఏమి సాధించలేదు అని మనసులో అయితే ఒక కారణం నాకంటూ నేనేమి సాధించలేదు, ఏమీ చేయలేదు, ఏమి గొప్పగా సాధించిందేం లేదనేసే మనసులో వెలితి ఉంది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మటుకు తృప్తి వచ్చింది. ఈ ఈ 9 రోజుల్లో మంచి తృప్తి అనిపిచ్చింది. యాక్చువల్లీ నేను ఒక యాక్టివ్ లయన్స్ క్లబ్ మెంబర్‌ని. సేవా కార్యక్రమాలు అది బాగా చేస్తూ ఉంటాం మేము. నేను ఈరోజు ఈ టైం తీసుకోవడానికి కారణం కూడా మార్నింగ్ నుంచి ఒక లయన్స్ క్లబ్ రీజియన్ మీటింగ్ ఉంది. ఓకే స్వామి. గతంలో నవరాత్రులు చేసి ఉంటే, అప్పటి నవరాత్రులకి, ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమన్నా తెలిసిందా స్వామి? ఆహ్, కార్పొరేట్ భాషలో చెప్పాలంటే అప్పుడు టార్గెట్ ఓరియెంటెడ్. అంటే రోజుకిన్ని జేయాలి. అంటే ఇప్పుడు ఇన్ని అనుభూతులుంటాయి. మనము ఇలా దీన్ని ఆస్వాదించొచ్చు అన్న తెలీదప్పుడు మనకి. మీరిక్కడ జపం కంటే మీ మీ ధ్యానం ఇంపార్టెంటు. మీ మనస్సు కేంద్రీకరించడం ఇంపార్టెంటు. అక్కడేంటంటే ఈరోజు 1000 చేస్తామా? గంట కూర్చుంటామా? సాయంత్రం ఒక గంట కూర్చొని ఇంకో 1000 చేస్తామా? ఈ 9 రోజుల్లో ఎన్ని చేయగలము? అంటే గురువు గారికి చెప్పాను గదా! ఆయన నన్ను పరీక్షించి వీడు మళ్ళీ తిరిగి ఎలాగో రాడులే అనుకున్నాడు. నిజంగా అలాగే నేను మళ్ళీ ఎళ్ళలే. జరిగిందంతే. వాస్తవంగా జరిగిందది. అయితే మరి మన నవీన్ శర్మ గారు స్వామి మీ పేరు? కృష్ణమోహన్ స్వామి. కృష్ణమోహన్ గారు. ఆ ఆ! నవీన్ శర్మ గారు స్వామి గురువు గారు నిజంగా ఆయన పాదాలకి శతకోటి వందనాలు. కారణం ఏంటంటే ఫాలో అప్. అసలు వీళ్ళేం జేస్తున్నారు? వాయిస్ మెసేజెస్ ఏంటి? టెక్స్ట్ మెసేజెస్ ఏంటి? మన ఎనకాల ఉండి నడిపిస్తున్నారు నిజంగా. అసలు ఆయన ఫస్టు ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు విన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ నాకు ఏంటి కొంచెము కఠినంగా నేను మా ఆవిడ ఇద్దరం విన్నాం. కఠినంగా ఉన్నారు. మా ఆవిడ ఏంటి ఇంత కఠినంగా జెప్తున్నారు? నేను జెప్పా ఈ పరీక్షలు ఇలాగే ఉంటాయి. ఈ ఎందుకంటే నిజంగా నీకెంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తది. పారిపోయేవాళ్ళు గూడా ఎందుకొచ్చింది ఇదంతా మనకి. ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం. ఏదో పిల్లలతో ఉద్యోగం చేస్తున్నాం. 4 డబ్బులొస్తున్నాయి. తింటున్నాం, ఉంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. దేనికి లోటు లేదు. ఎందుకొచ్చింది నీకు? అన్ని ఆలోచన ఉంటది గదా! నిజంగా వీడికి మనసులో ఏదో సాధన చేయాలనుందా? జపం చేయాలనుందా? ఈ ఈ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళాలనుందా? అవన్నీ తట్టుకోవాలి. ఏం లేకుండా ఇస్తే దాని విలువేం తెలుస్తుంది మనకి. అంత కఠినంగా ఉంటేనే ఇదే చెప్తారు గదా! ఆహ్, ఒక రాయి శిల్పంగా మలచాలంటే దానికి ఎన్ని దెబ్బలు పడాలా? ఆ దెబ్బలకు మెరిస్తే అది అందమైన శిల్పం కాలేదు. మరి అవి చాలా ఆయన చెప్పినవి కఠినంగా చెప్పినా మన మంచి కోసం, మన సాధన కోసం, అల్టిమేట్‌గా సనాతన ధర్మ వ్యాప్తి కోసం, సనాతన రిటెన్షన్. వ్యాప్తి అనే కంటే రిటెన్షన్ అని చెప్పుకోవాలి. మనం వ్యాప్తి కంటే కూడా రిటెన్షన్. ఈడు పారిపోకుండా ఇంకో మతంలోకి. చాలా చక్కగా ఆయన కఠినంగా చెప్పినా గూడా నాకు ఆలోచిస్తే దాంట్లో నాకు పాజిటివ్‌నెస్సే అనిపించింది. మనం ఎంత గట్టిగా ఉన్నామో దానివల్ల మనకు తెలుస్తుంది. ఆయన ఒక టైమ్ ఇచ్చారు. ఆయన ఒక విధానం చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత దీంట్లో మీ ఉన్నదాంతో చేసుకోండి అన్నారు. ఖచ్చితంగా ఇంత అనలేదు. అన్నిటికంటే మించి ఒక్క పైసా ఎక్కడ ఎవరి దగ్గర అడగకుండా అంతంత టైమ్ ఇస్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు? మన మంచి కోసమే గదా! మన జీవితం కోసమే మన జీవితాలు బాగుండాలి. మన సనాతన ధర్మం వర్ధిల్లాలి. వీటన్నిటి కోసం ఆయన స్వార్థం ఎక్కడ కనబడుతుంది ఇక్కడ? ఎక్కడ ఆయన స్వార్థం కనబడలేదు. ఒక గురువుగారు, ఒక మాస్టారు మనల్ని దండిస్తారు. కఠినంగా చెప్పినా సరే దాంట్లో దాగి ఉన్న మంచిని తీసుకోవాలి అన్న ఉద్దేశ్యం నాకు స్టార్టింగ్‌లో ఒక ఇబ్బంది అనిపించినా కరెక్టే. ఈ మాత్రం కఠినంగా లేకపోతే క్యాజువల్‌గా అయిపోతది. చెప్పాను కదా! ఆయనేదో మంత్రం చెప్పేసారు. ఇలా చేసుకో అన్నారు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతిరోజు ఫాలో అప్. మీరేం చేస్తున్నారు? మీది అయిపోయి ఇప్పుడు ఒకటి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందని నేను పెట్టేస్తాను. మీరు నన్ను చూడట్లేదు మీరొచ్చి నేను చేశానా లేదా అనేసి. బట్ దట్ ఫాలో ఒకరోజు నేను చెప్తానేమో చేసేసానని. రెండో రోజు నేను ఎందుకు అబద్ధం చెప్పాలి?
నేను అందుకలా చేస్తున్నాను అన్న భావన ఆ ఒక్క సాధకుడిలో వచ్చేస్తది. లేదు మనం చెయ్యాలి అంటే స్పష్టంగా చేయాలి. ఆయన కూడా చెప్పారు. "నువ్వు 15 నిమిషాలు చేస్తావా? అరగంట చేస్తావా? గంట చేస్తావా? ఒకటే రోజులో మనం గంటలు గంటలు కూర్చోలేము. సాధన టైం మెల్లిగా పెరుగుతది. కాసేపు కూర్చోలేము. లేదంటే లేచి మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కూర్చోండి" అని ఇంత చక్కగా స్పష్టంగా చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి శతకోటి వందనాలు. ఓకే స్వామి. పీఠం గురించి ఎలా తెలుసు స్వామి? పీఠం మీద అంటే గాని, నేను యూట్యూబ్‌లోనే గురువుగారి మీద చూసాను. గాని యూట్యూబ్‌లో యూట్యూబ్‌లో చూసారా? చూసాను. యూట్యూబ్‌లోనే చూడడం. గురువుగారైతే ఆయన ఎలా ఉంటారో తెలీదు. ఆయనెప్పుడు చూడలేదు. కానీ ఆయన ఎవరైనా నా గురువు గారు. బస్. చక్కగా ఆయన ఆజ్ఞలు ఒకటికి 2 సార్లు ఆయన వీడియోలు వింటూ అర్థం కాదు. మళ్ళీ ఒకసారి వింటూ, 4 సార్లు వింటూ ఆయన చెప్తున్నారు. ఆయన రాసుకొని మళ్ళీ రాసుకోమంటారు ఆయన. చక్కగా ఆ సీక్వెన్స్‌లో రాసుకొని మధ్యలో చివరకు గుర్తు చేస్తే మళ్ళీ రాసుకొని చక్కగా అన్నీ ఈసారి అన్నీ చేయగలం. ఒక తంగేడు పూలు ఒక్కటి దొరకలేదు. మిగతా అన్నీ స్వామివారు చెప్పినట్టు 99% చేయగలిగాం. ఆ 1% 100% చేయడం అనేది మానవ మాత్రం మనం కష్టం. 100% అంటే వస్తువులైతే 99% దొరికాయి. ఈ విధానంలోకొచ్చేసరికి చేసుకున్నాం బాగానే. కానీ ఇంకా టైం పడతది. మనలో స్పష్టత రావాలి. మనలో ఆ ఒక భావం నిలబడాలి. మనకి చెప్పాను గదా! ధ్యానంలో కూర్చున్న కాసేపటికే మనసు ఎటో వెళ్ళిపోతుంది. కూర్చుంటాం. ఒక 2 నిమిషాలో, నిమిషమో, 2 నిమిషాలో మాక్సిమం 3 నిమిషాలు. ఆ తర్వాత అసలు మనం ఎక్కడికెళ్ళిపోతామో తెలీదు. వెళ్ళిపోతాం. ఏవేవో కనబడుతుంటాయి. అసలు ఎప్పుడు చూడనివి కనబడుతుంటాయి. కానీ ఆ కనబడ్డంలో అంతా పాజిటివే కనబడుతుంది. మంచి ఆధ్యాత్మికతకు సంబంధించిందే కనబడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అది సో పీఠం మీద గాని, గురువుగారి మీద గాని నమ్మకం ఎలా కలిగింది స్వామి? కలిగిన ఆయన మాటలు సన్నివేశాలేమన్నా? అదే ఆయన ఆయన మాటలు, ఆయన చెప్పే విధానం కొద్దిగా అదే కఠినం ఆ మాత్రం కఠినం అవసరం. లేకపోతే క్రమశిక్షణ రాదు. ఆయన చూడండి మొన్న లాస్ట్ వీడియోలో చెప్పారు. ఆహ్, గురువుగారు అదే టీచర్ స్టూడెంట్‌ని దండిస్తే అనే ఒక చిన్న విషయం చెప్తూ, అంత కఠినంగా లేకపోతే వాళ్ళు దారిలోకి రారు. వాళ్ళకి భయం తెలీదు. ప్రపంచం యొక్క బాధ్యత తెలీదు. అంత అలా నాకు వెరీ ఫస్ట్ టైమ్ అంత అంటే మొదటి దీంట్లోనే అంత ఖచ్చితంగా మాట్లాడితే మీ ఇష్టం ఉంటే ఉండండి. లేకపోతే వెళ్ళిపోండి. మిమ్మల్ని మేము డిలీట్ చేసేస్తాం. ఇవన్నీ అన్నారు. ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేంటి అనిపిచ్చింది. కానీ అట్ ద ఆ వీడియో ఎండ్ అయిన తర్వాత యెస్. ఇది అవసరమే. ఇది లేకపోతే ఏదో ఇప్పుడు చెప్పా కదా! ఆయన ఇగో ఇది నువ్వు చేసుకో అబ్బా! ఇగో నీకొకటి పంపిస్తున్నా ప్రింట్ ఔట్ తీసుకో. ఇది చదివేసుకో. అయిపోయింది. అక్కడ నాలో మనసులో ఉన్నది ఏంటి? నాలో లోపం ఎక్కడ పోతుంది? నేను నేనెట్లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాను? అవ్వను కదా! నా నా వరకు నేనేదో మెకానికల్‌గా డ్యూటీ చేసిన వాడిని అవుతాను తప్పితే, టార్గెట్ ఓరియెంటెడ్ ఇన్ని వేలు జపం చేయాలి. ఇంత చేయాలి అనేదే అవుతది తప్పితే, అంతకు మించి మనకేం రాదు. అట్లా నాకు చాలా లాస్ట్ వీడియోలో అయితే నాకు ఆయన సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో నాకర్థం. లేకపోతే ఎంత టైం పడుతదండి ఇవన్నీ ఎడిట్ చేసుకోవడానికి, దాంట్లో అప్‌లోడ్ చేసి, ఆ! అది ఎంత మంచి కెమెరాలు కావాలా, మంచి ఎక్విప్‌మెంట్ కావాలా, ఎంత ఖర్చవుతాయి అవన్నీ. పైగా 12 80G రావాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. నేనొక ఎన్‌జీఓ ట్రస్ట్‌కి ట్రెజరర్‌ని నేను. ఐ క్యాంప్స్ చేస్తాం దాని ద్వారా. కంటికి సంబంధించిన పరీక్షలు చేస్తుంటాము. ఫ్రీగా బయట క్యాంప్స్ చేస్తాము. అస్సలు వాస్తవంగా డబ్బులు పెట్టుకోలేరు అన్న వాళ్ళకి ఫ్రీ సర్జరీ కూడా చేస్తాను. కాంట్రాక్ట్ వరకు. శుక్లాలంటారు గదా! వాటికి ఫ్రీ సర్జరీ గూడా చేపిస్తాను. డబ్బులసలు అంటే వాస్తవంగా వాళ్ళు ఏం పెట్టుకోలేరు అన్న వాళ్ళ పరిస్థితి కొంచెం గ్రహించి చూసి, నిజంగా వీళ్ళు పెట్టుకోలేరు అన్న వాళ్ళకి నేను చేసేది కమర్షియల్ హాస్పిటలే. కానీ ఈ యొక్క వింగ్‌కి నేను హెడ్. నా నా నేను ఎవరికి చెప్తే వాళ్ళకి సర్జరీ చేస్తారు.
ఆ ఒక్క పవర్ నాకిచ్చారు దేవుడి దయ వల్ల. సో, వీలైనంత వరకు చాలా మందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. ఆ ఒక శక్తి ఎంతో పుణ్యం చేసుకుంటే అది నాకు దేవుడు నాకిచ్చాడు. అందులో ఆ సంస్థలో పనిచేసినన్ని రోజులు అది చేయగలను. అది. ఓకే. సంతోషం కాబట్టి స్వామి. ఆ ఐటీజీలో అదే 12 ఐటీజీ రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. అది మినిమమ్ 3 ఇయర్స్ డేటా సబ్మిట్ చేయాలి వాళ్ళకి. స్వామి చెప్పండి. ఆ! స్వామి. చెప్పండి. అదే మినిమమ్ 3 ఇయర్స్ ఆడిట్ రిపోర్టు మనం చేసిన ఒక ఫోటోసు, ప్రోగ్రామ్స్ అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. చేస్తే గాని ఫస్ట్ 12 ఆ తర్వాత ఐటీజీ వస్తది. ఆ! మేమెప్పుడో 2013 నుంచి చేస్తుంటే 2016 15 ప ప 15 17కో ఎప్పటికో వచ్చింది ఐటీజీ మాకు. మేము ఐ ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తాం. కంటికి సంబంధించినవి మాత్రమే చేస్తాం. సవేరానంద్ నేత్రాలయ ఆ సంస్థ పేరు. దాంట్లో నేను ట్రెజరర్‌ని. ఇది హైదరాబాద్ బేస్డ్. ఓకే స్వామి. గురువుగారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో ఇచ్చారు కదా! ఆ వీడియో అవునండి. విన్నప్పుడు ఇన్ని చెప్తున్నారు ఏంటి? ఈ ఇన్ని నియమాలతో శ్యామల నవరాత్రులు చేయడం అవసరమా అని మీకేమైనా అనిపిచ్చిందా? అలా నాకేం అనిపించలేదండి. ఎందుకంటే ఏమీ తెలియని రోజుల్లోనే అయ్యప్ప దీక్షలు చేశాను. అంటే ఊహ తెలుసు, ప్రపంచం తెలుసు. ఈ యొక్క దేవుడి గురించి, పద్ధతి గురించి ఏమీ తెలీదు. పొద్దున్నే తలస్నానం జేయాలా, శరణఘోష చెప్పుకోవాలా, గుడి చుట్టూ తిరగాలా, ఈ యొక్క దీక్షా వస్త్రాలు ధరించాలా, కింద పడుకోవాలా, ఒంటి పూట భోజనం చేయాలా, కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేశాం. మానసికంగా కష్టం. ఫిజికల్‌గా కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేశాం. అక్కడ మాకు తృప్తిగా బాగా అనిపిచ్చేది భజనలు. అక్కడ జపం లాంటిదేమీ లేదు. ఉట్టి శరణఘోష చెప్పుకోవడం. ఈ భజనలో చక్కటి తృప్తి లభించింది. కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకిప్పటికి. తాళాలు మాకు లేవు, రాగాలు మాకు రావు, అరుపులే మా పిలుపులు, శరణాలే మేలుకొలుపులు అనేసి ఒక పాట. ఇది నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అయ్యప్పలు పాడుతున్నారో ఆ ఒక గీతం ఉందో లేదో తెలీదు. ఇది విన్నదే. నేను విని తెలుసుకున్నదే. నాకు ఆ ఒక్క 2 లైన్స్ చాలా బాగా అనిపించింది. మా అరుపులే పిలుపులు, ఈ శరణాలే మేలుకొలుపులు అనేసేసి. రాగాలు మాకు తెలీవు, తాళాలు లేవు మా దగ్గర. ఇదే మా భజన అనేసేసి చక్కగా ఒకాయన పాడినప్పుడు అబ్బా! చాలా బాగా అనిపించింది. స్వామి. ఓకే స్వామి. శ్యామల మళ్ళీ నవరాత్రుల్లో హ్మ్. చెప్పండి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? చెప్పా కదా స్వామి. ఆ ఒక నేనసలు మా ఆవిడ ఇంట్లో ఉంది అనుకుంటే, ఈ శబ్దాలు విని వెనక్కి తిరిగి చూసేవాడిని కాదు. ఉన్నారా అని వెతుక్కునేవాడిని కాదు. ఎవరు లేరు కాబట్టే, అది కూడా ఎందుకు ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? ఎంతైనా నేను మానవ మాత్రుడిని. అంత కఠినంగా దీక్షలు, జపాలు ఎన్ని డిస్టర్బ్‌లొచ్చినా చేసే అంత గొప్పోడిని కాదు. మరి ఏంటి సౌండ్ చేస్తున్నారు? అని వెనక్కి తిరిగి చూసి ఎవరు లేరే ఇంట్లో. ఎవరో తిరుగుతున్నారే. అంతకు మించి అనుభూతి, అంతకు మించి సన్నివేశాలు ఏముంటది స్వామి? గజ్జెల చప్పుడు స్వామి. ఇప్పటికి ఆ గొంతు పోతుంది ఆ మాట చెప్తుంటే. అంత అద్భుతమైన అనుభవం. చక్కగా వినపడింది. అసలు అంతకు మించి అనుభూతి అయితే చెప్పలేం. ఐ కెన్ ఫీల్ దట్ ఈవెన్ నౌ. మనకిది ఎవరితోనో పోల్చుకొని మనకి మరి నాకున్న ఫ్రెండ్స్ అందరిలో నేనే అన్ని రకాలుగా చిన్నవాడిని. డబ్బులో గాని అన్నిట్లో చిన్నవాడిని. అయినా నాకు బానే ఉంది అనుకుంటున్నాను. అన్నీ ఇచ్చాడు దేవుడు అనుకుంటున్నాను. తృప్తికి ఫుల్ స్టాప్ అనేది లేకపోతే మనకు దేంట్లో తృప్తి దొరకదు. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? ఆ గురుదక్షిణ గాని, హోమం చేయాలని జెప్పేసి ఏమైనా అడిగారా? లేదు స్వామి. నాకొక 5 పైసలు ఎవ్వరు ఏమి అడగలేదు. లిస్ట్ ఆఫ్ అంటే ఈ సామాన్లు ఏవి పూజకు అవసరమో
అది నా ఇంట్లో నేను చేసుకోవడానికి లిస్ట్ ఇచ్చారు తప్పితే, ఎక్కడ వేరే ఎవరికీ నేను ఎక్కడ డబ్బులు పే చేయలేదు. డబ్బులు ఎవరు అడగలేదు. ఆ! ఓకే స్వామి. నాకు ఇచ్చిన వాలంటీర్ ఎవరు కిషోర్ కుమార్ ఆ అబ్బాయి గూడా పాపం ఎప్పటికప్పుడు టైమ్ టు టైమ్ ఆయన ఫోను జేసేసి నన్ను మీరు ఇది ఇలా చేశారా? అలా చేశారా? ఇది విన్నారా? అది చూసారా? ఎలా ఉంది? మీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి అని జెప్పి పాపం అతను కూడా చక్కగా చాలా కోఆపరేటివ్. ఎప్పుడైనా ఫోను జేయండి అంటాడు. నాకు డౌట్‌లు అంటూ పెద్దగా ఏమీ లేవు. కానీ చాలా సపోర్టివ్ అతను కూడా. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి స్వామి? చాలా బావున్నాయి స్వామి. చాలా కరెక్ట్‌గా ఉన్నాయి. అలా ఉండాలి. నేను నేను జనరల్‌గా 6కి లేచేవాడిని. ఈ విధానం స్టార్ట్ చేసిన తర్వాత 5:00 ఖచ్చితంగా నేను నాకింక వితౌట్ అలారం నాకు మెలుకువొచ్చేస్తుంది. లేచి చూస్తే 5 కాస్త 5 నిమిషాలు అటో ఇటో అవుతుంది. కరెక్ట్‌గా లేచిపోతున్నా. అది అభ్యాసం అలవాటుపోయింది. ఒక అలవాటుగా మారిపోయింది. ఈ ఈ రోజు కూడా నేను మామూలుగా టైంకొనే లేచిపోయాను. సండే అయినా సరే మామూలుగానే లేచి ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో చూసారా స్వామి? అమ్మవారి మీద చూసాను మీ స్వామి. అభిప్రాయం చెప్తారా? అమ్మవారి మీద అభిప్రాయం చెప్పేంత ఆహ్, మేధాశక్తి ఎక్కడుంటది స్వామి మనకి. ఆ జ్ఞానమే కావాలని కోరుకుంటున్నా. అద్ అమ్మవారి మీద అభిప్రాయం చెప్పేంత గొప్పోడిని గాదు. దానికి ఎంత శక్తి కావాలి. చాలా చక్కగా అది అసలు అందులో ఎన్నున్నాయి అందులో చాలా ఉన్నాయి. ఆ! అసలు కాళికాదేవి అమ్మవారున్నారు. ఆదిశేషు ఉన్నారు పైన. అసలు దాని అర్థం ఏంటో ఎప్పుడన్నా తెలుసుకోవాలి గురువుగారిని అడిగి. ఇలా డిజైన్ చేశారు. దీనికి డిజైన్‌కి మీనింగ్ ఏంటి? వరాహి అమ్మవారున్నారు. ఏదో ఒక మీనింగ్ అయితే ఉంటది కదా! ఆయన ఏదో ఒక ఉద్దేశ్యంతో దాన్ని తయారు చేసుంటారు. ఆ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడంలో గాని, మంత్రం ఇవ్వడంలో గాని మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ లేదు పద్ధతి? స్వామి. ఏమీ ఇబ్బంది లేదు. ఆయన చెప్పడం బానే ఉంది. చెప్పిన తర్వాత ఏమన్నా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉన్నా తర్వాత ఆయన ఆహ్, స్క్రిప్ట్ పెట్టారు. ఫోటోస్ పెట్టారు స్క్రిప్ట్. దాంతో ఏదన్నా ఒకటి కొంచెం డౌట్ ఉన్నా దాంట్లో క్లియర్ అయిపోయింది. అడగాల్సిన పని గూడా లేకుండా. ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడుతున్న దాంట్లో ఒకసారి సీక్వెన్స్ తప్పొచ్చు. వెనక్కి ముందు అవ్వచ్చు. తర్వాత ఆయన పెట్టిన దాంట్లో రైట్ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఇట్లా అని చక్కగా అర్థమైపోయింది. ఇబ్బందయితే ఏమీ అవ్వలేదు. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చే మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనేవారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీకు ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! ఆ శక్తి అనేది మీరు అనుభవించారా? ఆ శక్తి అనేది అనుభవంలోకి రాకపోతే నాలో అంతటి స్పందనలు రావు. నాకు ఆ అనుభవాలు కలగవు. దాంట్లో ఆ శక్తిలో ఇది లేకపోతే అయితే ఇప్పుడు ఎలా చెప్పాలి? దేశ కాలమాన పరిస్థితుల్లో మార్పులు జరుగుతా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఇలా కూర్చొని మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? ఇంతకు ముందు రోజుల్లో? ఆ దివ్య దృష్టి ఎవరికుంటది? ఎంతమందికుంటది? ఎంత తపశ్శక్తి ధారపోస్తేనో, ఎంత తపస్సాధన ఉంటేనో, జపసాధన ఉంటేనో ఆ శక్తొస్తది. ఇప్పుడు మనకు అవేం కష్టం లేకుండా ఇంత ఈజీగా తీసుకుంటున్నాం మనం. ఆ ఆన్‌లైన్‌లో నాకు వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్ నేను చూసి చేస్తేనే నాకు ఇంత అనుభవాలున్నాయి. ఇంత చక్కటి అనుభూతి చెందుతున్నాను నేను. ఇంత ఆనందంగా ఉన్నాను నేను. మరి అది లోపం ఎక్కడైంది? అది తప్పెక్కడైంది? లోపం ఎక్కడైంది? ఎక్కడ తక్కువని నాకేం అనిపిచ్చలే. మీకు వచ్చిన అనుభవంలో మీకు బాగా నచ్చినవి బెస్ట్. బెస్ట్ అంటే చెప్తున్నా కదా స్వామి నాకు ఆ గజ్జెల చప్పుడేంటి అసలు నేను ఆయన చెప్పినప్పుడు ఒక రకంగా ఆహ్, ఈ రోజుల్లో గూడా ఇట్లాంటివి జరుగుతాయా? మనం మనసులో భావన ఉంది అన్న ఆలోచన గాని అసలు నేనే
నేనే గదా విన్నది. అంటే అది నా మనసులో ఉన్న భావన తొలగించడానికి అమ్మవారు నాతోనే అలా చేశారేమో అనిపిచ్చింది. నా లిటరల్లీ ఐ కెన్ ఫీల్ సంబడీ ఈస్ మూవింగ్ బిహైండ్ మీ. ఎవరో నా ఎనకాల తిరుగుతున్నారు, ఎళ్తున్నారు. నేను అరే! మా ఆవిడేమో చూస్తే ఆవిడ ఇంకా ఇంట్లో రాలే. ఇంట్లో పిల్లలు లేరు, ఎవరు లేరు. నాకు పూజ గది చిన్నగా ఉంది. పూజ గది పక్కనే కిచెన్ ఉంది. ఎవరైనా కిచెన్‌లోకెళ్ళాలంటే పూజ గది ముందు నుంచే ఎళ్ళాలి. పక్కన హాల్ ఉంది. నాకు మెయిన్ డోర్ కనబడుతుంది పక్కనే. కొంచెం ఇలా తొంగి చూసానంటే మెయిన్ డోర్ కనబడుతుంది. ఆ పూజ గది నుంచి చూస్తే. అది లాక్ చేసే ఉంది లోపల నుంచి. ఇగ అదే గొప్ప ఇది నాకు. ఓకే స్వామి. మంత్రదీక్ష ముందు గాని, మంత్రదీక్షలో గాని మీకేమన్నా పరీక్షలు వచ్చాయా స్వామి? అంటే వచ్చాయి స్వామి. నవరాత్రులు బోలెడు. చేయడానికి ఏమన్నా ఆటంకాలు రావటం అలాంటివేమన్నా? యెస్. చెప్తున్నా గదా! ఆహ్, ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎవరో ఒకళ్ళు ఆఫీస్‌లో ఆ రోజు వరకు బానే ఉంటాడు. మంచిగానే మాట్లాడతాడు. అన్నీ చేస్తాడు. ఈరోజు నాతో గొడవ పడ్డట్టు మాట్లాడడం ఏంటి? నా మైండ్ డిస్టర్బ్ అయితుంది. నేనెళ్ళి జపసాధన చేయగలనా లేదా ఈ బుర్రతో? నిన్నటి వరకు మంచిగానే ఉన్నాడు నాతో. నాతో బానే మాట్లాడాడు. ఈరోజు ఇలా మాట్లాడతాడేంటి? వారిని ఇట్లాంటి పరీక్షలు నెగెటివ్ అన్నీ. ప్రతీదీ ఎదురుపడ్డం. ఆఫీస్‌లో నాకు ఇబ్బంది లేవు. కానీ కొందరు వ్యక్తులు ఏదో ఒక రకంగా అది రోడ్డు మీదొస్తే ఎవడో ఒకడు డిస్టర్బెన్స్ అడ్డం వచ్చేసి మాట్లాడడము. నా నా బండి ముందుకు రావడము. కానీ ఒకటి నేను ఇరిటేట్ అవ్వకుండా ఒకటే నేను అనుకున్నా. ఇది నాకు పరీక్షే. గురువుగారు కూడా చెప్పారు. మీరు ఈ జప సాధనలో ఉన్నారు. ఎవరిని ఏమనకూడదు అనేసి. ఎవరిని తిట్టకూడదు. ఎవరిని పరుషంగా ఏమనకూడదు అనేసి. ఆ అర్థం వచ్చేలా ఒక మాట కూడా చెప్పారు. రైట్. ఎవరిని ఏమనకూడదు. కోపం వచ్చినా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. దండం పెట్టుకొని నడుచుకోవాలి. ఇట్లాంటి పరీక్షలు నాకు ఎదురుపడ్డాయి. చెప్పా కదా! ఒక 2 డేస్ కొంచెం బాగా మైండ్ డిస్టర్బ్ అయ్యాను. ఒక చిన్న చిన్న విషయాలు జరిగితే. తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఓకే స్వామి. జప సాధన మొదలుపెట్టినప్పుడు మొదటి రోజు ఎంతసేపు జపం చేశారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? మొదటి రోజు, చివరి రోజే తక్కువ చేశాను. మొదటి రోజు, చివరి రోజే తక్కువ చేశాం. ఆహ్, అరగంటే చేయగలిగాను. మొదటి రోజు, చివరి రోజు. చివరి రోజు ఎందుకు తక్కువయింది అంటే, ఆ రోజు వాయినని తీసుకోవడానికొచ్చారు. ప్లస్ ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసుకొని, ఈ యొక్క కొంచెం మా ఆవిడకి హెల్ప్ చేసి, మన మినపగారెలు, పులిహోర వీటన్నిటికి అరేంజ్‌మెంట్ చేసుకొని, ఇవన్నీ సెట్ చేసుకొని, ఆహ్, గ్రీన్ జాకెట్ గుడ్డతోని అదొక చెప్పిన విధానంలో అది ముడేసుకొని, బ్లాక్‌ది ముడేసుకొని, వీటన్నిటికి అంటే ఒకటికి 2 సార్లు విని చేశాను. సాధ్యమైనంత తప్పు చేయకుండా, మాక్సిమంగా తప్పుకి అవకాశం ఇవ్వకూడదు. లేదా దాన్ని మినిమైజ్ చేయడానికి చేసాం. దానివల్ల ఈ జపశాతం తగ్గిపోయింది. బాగా అలసిపోయి ఉన్నాం. మళ్ళీ ఈ వాయినాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఓ పట్టాన వెళ్ళట్లేదు. వాళ్ళ నుంచి నేను జపంలో కూర్చుంటే వాళ్ళేమనుకుంటారో? ఎలా తీసుకుంటారో? ఏంటి మమ్మల్ని పిలిచి ఈయన పాటికి ఈ లోకంలో ఉన్నాడు అంటే అదేదో బిల్డప్ ఇచ్చినట్టా? లేపోతే నేనే పూజలు చేస్తున్నట్టా? ఇది నెగెటివ్ ఇంప్రెషన్ పోతదేమో అని ఒక భయం మనసులో. మరి మనం పరుల కోసం బతుకుతున్నట్టే ఉంటది గదా! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అందుకే మనం బతుకుతున్నట్టు ఉంటది. మరి వాళ్ళని పిలిచి అది కూడా ఒక రకమైన అవమానించకూడదు. వాళ్ళొచ్చా మీకు వాయనం ఇచ్చాం దండం మీరెళ్ళండి అని అనలేము. వాళ్ళు అడిగారు. వాళ్ళు కూడా ఏంటి మీరేం పూజ చేస్తున్నారు? ఏంటి అంటే వాళ్ళకి కూడా ఇలా చెప్పి నాకు నేను వాయనం తీసుకోవడానికొచ్చిన వాళ్ళు బ్రాహ్మణులే. ఆవిడ అడిగింది, "ఏం పూజ చేస్తున్నారు? ఇట్లా" అంటే మరి వాళ్ళ ఇంట్లో పూజలవి చేస్తారు. నేనెప్పుడు వినలేదు అన్నట్టే చెప్పిందనమాట ఆవిడ. చెప్తే లేదమ్మా ఇదిలా ఉంటది అని చెప్పి అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అబ్బా! నన్ను సంతోషం. నన్ను ఇంక్లూడ్ చేశారు మీరు దీంట్లో అనేసి ఆవిడ సంతోషపడింది. షీ ఈస్ హ్యాపీ. షీ వాస్ హ్యాపీ. ఓకే స్వామి.
ఆ జపం చేస్తూ ఉంటే మీకెలా అనిపిస్తూ ఉండే స్వామి? అంటే నాకైతే కొంతమందికి ఆహ్, కొంతమందికి జపం మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు గాని, ఆరోగ్య పరంగా సమస్యలు గాని వస్తా ఉంటాయి. మీకెలా అనిపిచ్చిందా ఏమన్నా? నాకు ఆరోగ్య సమస్య, ఒక భయంకరమైన సమస్య ఉందొకటి. ఈ 9 రోజులు నాకది ఇబ్బంది పెట్టలే. ఈ 9 రోజులు నాకది ఇబ్బంది పెట్టలే. ఈ ఈ ఈ ఈ రోజు గూడా ఇబ్బంది లేదు. నిన్న ఓకే. ఈరోజు గూడా ఓకే. ఆ ఇబ్బందేం లేదు. అంటే నాకున్న ఇబ్బందేంటంటే, కొద్దిగా స్పైసీగా, కొద్దిగా కారంగా తిన్నా నాకు మోషన్స్ అయిపోతాయి. అది మీరు ఇంట్లో తినండి, బయట తినండి, ఎక్కడ తిన్నా. ఈ 9 రోజులు నాకు ఆ ఒక ఇబ్బందే రాలేదు. నేను కూర్చోలేను. ఆ ఇబ్బందొస్తే కూర్చోలేను. నాకు బాడీ వీక్ అయిపోతది. కూర్చోలేను. అంటే కింద కూర్చోలేను. ఇగో ఇలాగ కుర్చీలో కూర్చొని రిలాక్స్‌గా కూర్చోవాల్సిందే. అప్పటికి గురువుగారు మీరు కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చొని చేసుకోండి అన్నారు. ఎప్పుడు కూర్చునే కుర్చీలోనే మనం విధానం ప్రయత్నం చేయకుండా నేను కూర్చోలేను అనుకోవడం ఎందుకు అనేసి కింద కూర్చొని చేశాం. చేయగలిగాం. అదే చెప్పాను కదా! ఫస్ట్ టైమ్ చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడేమో టార్గెట్ ఓరియెంటెడ్. ఇప్పుడేమో సాటిస్ఫాక్షన్ ఓరియెంటెడ్. అట్లా. ఓకే. సంతోషం స్వామి. ఆహ్, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటు ఉందా? ఏ లోటు లేదు. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం స్వామి? చెప్తారా ఏమన్నా? అదే ఒకసారి నేను పార్టిసిపేట్ చేయాలనుకున్నాను నేను. గురువుగారు చెప్పారు. ఆహ్, ఎంత వండినా 3 గంటల్లో, 4 గంటల్లో అయిపోతుంది మన దగ్గర. ఆ పదం నాకు గుర్తుంది. చక్కగా మిగలదు, ఏం మిగలదు అయిపోతది మనకి అనేసేసి. నిజంగా ఆహ్, ఆహ్, అదృష్టవంతులు అందుకునే అదృష్టవంతులు కూడా అదృష్టం గదా! చేసేవాళ్ళు ఆయనే పంపిస్తున్నాడు. చేయించుకునే వాళ్ళని ఆయనే పంపిస్తున్నాడు. చక్కటి కార్యక్రమం. అన్నదానం అనేది చాలా చక్కటి కార్యక్రమం. ఓకే. సంతోషం స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా? ఆలోచన ధోరణి మారింది. ఆలోచన విధానం మారింది. ఆహ్, అంటే మా నేను సేవా కార్యక్రమంలో ఎక్కువ తిరుగుతుంటాను. ఈ అలయన్స్ క్లబ్ అని చెప్పాను గదా! 15 ఏళ్ళు అయిపోయింది. గత 15 ఏళ్లుగా ఈ లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను. గ్రూప్‌లో అందరితో కలిపి. మొన్న నాకు లాస్ట్ ఆ! ఈ ఈ ఈ ఇది స్టార్ట్ చేసిన రెండో రోజే నాకు అవార్డ్ ఇచ్చారు. 15 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా నాకొక లెటరును, ఒక పిన్, ఇంటర్నేషనల్ పిన్ అమెరికా నుంచి వస్తది. ఆ పిన్ మాకిచ్చారు. 15 ఏళ్లుగా నువ్వు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నావు అనేసేసి. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే మొదటిసారా? లేదు. అదే ఒక్క పెద్ద టెన్షను. ఎప్పుడూ పెట్టలేదు. ఇన్ని ఏళ్ల నుంచి మొట్టమొదటిసారి ఆ కట్టదీపం ఏమవుతది? ఈ ఈ టెన్షన్ ఇప్పుడు ఈ జపం కంటే ఆ టెన్షన్ ఎక్కువ. అమ్మో! అదేమవుతదో? ఆ! నే నేను పొంది పెట్టుకున్నానా? అదేమన్నా అయితే దాని సెంటిమెంట్ ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది. నువ్వేదో పెట్టుకున్నావు. అది ఆరిపోయింది. ఏమవుతదో? చక్కగా ఉన్నావు. ఏ గోలలు లేవు నీతో. ఇదెందుకు నీకిప్పుడు? భలే టెన్షన్. అమ్మవారి దయ. ఏ ఇబ్బంది రాలేదు. కరెక్ట్‌గా ఆ భయపడ్డారా? టైంకి ఆనందపడ్డారా స్వామి? స్వామి భయపడ్డారా? ఆనందపడ్డారా? అఖండ దీపం మొదటిసారి పెట్టారు గదా! భయపడలేదు. ఆనందం కంటే టెన్షన్ ఎక్కువైపోయింది. అంటే దానికి తెలీదు కదా! ఇప్పుడు ఒక్కసారి వస్తే ఐడియా వస్తది. అరే! మనం దీపం పెట్టాము. ఎలా దాన్ని మెయింటైన్ జేసుకోవాలి? మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎంతసేపొస్తదో తెలీదు మనకి. ఆఫీస్‌కెళ్తాం అందరం. పిల్లోడు చదువుకోవడానికెళ్తాడు. మిగతా వాళ్ళం ఆఫీసులకెళ్ళిపోతాం. సాయంత్రం వచ్చేలోపు ఏమన్నా అయితే లేనిపోని సెంటిమెంట్స్. అయ్యో! తప్పు జరిగిందే. అయ్యో! ఇలా చేశామే. అయ్యో! మనం పట్టించుకోలేదే దీపాన్ని.
కరెక్ట్‌గా అది ఇంత అయిపోయే స్టేజ్‌కి ఇంటికి చేరుకునేవాడిని. ఇంటికి చేరుకొని చకచకా స్నానాలవి చేసేసుకొని, మళ్ళీ ఆవిడ దగ్గరికెళ్ళి దాని ఒత్తిడి కొంచెం మీదకి జరిపి ఆ! ఇది మనం ఉద్వాసన అయిపోయి అంతా అయిపోయిన తర్వాత 2 డేస్ వచ్చిందది. దాన్ని ముట్టుకోకపోతే. తెలీదు కదా! అది ఎన్ని రోజులొస్తదో అలా వదిలేస్తే. 2 డేస్ వచ్చింది స్వామి. దాని జోలికి ఎళ్ళలేదు ఇంక మేము. సరే అది ఎన్ని రోజులు ఉంటదో అది ఉండని తీయొద్దు అని చెప్పేసేసి. అటువంటిది ఆ నైట్ నెక్స్ట్ నైట్ కూడా వచ్చింది. ఆ! అదే మీరు సొంతంగా అయితే నవరాత్రులు పూర్తి చేసేవాళ్ళా? అవకాశమే లేదు. హ్మ్. హైలీ ఇంపాసిబుల్. ఏం లేదు. పూర్తి చేసేవాళ్ళా అంటే ఒకటి చేసేవాళ్ళం. ఏముంది పొద్దున దీపం పెడతాం. అన్ని ఈ మామూలుగా సంకల్పం చెప్పుకుంటాం. అంటే అయ్యప్ప దీక్షలో అలవాటైన సంకల్పం కాబట్టి, అవి చాలా విషయాలు గుర్తుంటాయి. మనసులోకొచ్చేసాయి. 40 రోజులు రోజు అదే విధానం చేస్తే అది మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా! గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా తెలిసిందా స్వామి? తెలిస్తే చెప్పండి. గురుముఖత మంత్రం తీసుకునే దానికి అదొక పవర్ ఉంటుంది. గురువు గారి నుంచి వచ్చిన పవరు. అదే మనం తీసుకునే దానికి చదువుకోవడమే అంతే. చదువుకునే దానికిను, భావనలతో ఉన్నది ఒక పవర్ ఉంది అనేది, అటుపక్క ఒక పవర్ ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? గురువు ద్వారా వస్తేనే తెలుస్తుంది. ఇదేదో ఇచ్చేసాం, ఇదే చదివేసుకున్నాము అంటే కుదరదు. భావన అరే! నాకీ మంత్రం ఇచ్చారు. నా పేరు, నా డీటెయిల్స్ తీసుకొని నాకు ఈ మంత్రం ఇచ్చారు. ఆ మంత్రంలో ఏదో నిక్షిప్తమై ఉంది కాబట్టి అందరికీ అదే మంత్రం ఇవ్వట్లేదే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంత్రం. అంతే మరి నీకు సరిపడ్డ మంత్రం, ఈ మంత్రం ఎందుకిచ్చారు అంటే నీకు సరిపడ్డ మంత్రం అది. మరి ఆ మంత్రంలోనే మరి ఆ మంత్రం చేసే కదా ఇన్ని అద్భుతాలు చూసింది. నాకు ఇంత ఫీలింగు, నాకింత స్పందనలు, ఇంత అనుభూతులు వచ్చింది ఆ మంత్రంతోనే కదా! పైగా గురువుగారు చెప్పారు. "నీకు వేరే గురువు మంత్రం ఉంటే దాన్ని వదలొద్దు. దాన్ని కూడా చేసుకోండి" అనన్నారు. ఇప్పుడు నేను ఆ గురువు గారు ఇచ్చిన మంత్రం కూడా చేసేవాడిని నేను. అది ఒక అరగంట ఖచ్చితంగా చేసేవాడిని. మిగతా టైం ఇది అరగంట నుంచి గంట వరకు ఇది చేసేవాడిని. ఇంకా ఆయన ప్రొసీజరు ఒక లెంగ్తీ. అసలు ప్రొసీజర్ అంటూ ఏం లేదు. మంత్రం మాత్రం ఇచ్చారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాలంటే, ఆ గురువుగారు నాకు మంత్రం మాత్రమే ఇచ్చేసేసి, "చేసుకో" అన్నారు. ఇన్ని వేలు అమ్మవారికి సారివ్వాలని గురుగారు చెప్పారు గదా! మీకెలా చెప్పారు. అనిపిచ్చింది? అసలు ఇలా గూడా ఉంటుందని మీరేమన్నా అనుకున్నారా? లేదు ఇది నేను ఇటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు నేనెక్కడో ఏదో ఊర్లో నేను చూసాను నేను. చూసాను నేను. అలా అమ్మవారికి కూడా ఈ మనిషికి చేసినట్టే అన్నీ చేస్తారు మాకు. నేనుండేది తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణ లో అక్కడ సారె పెట్టడం లాంటివి, ఈవెన్ ఒడిబియ్యము లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు అమ్మవారికి. మరి మీదే ప్రాంతమో నాకు తెలీదు. మీకు ఇవన్నీ అనుభవం ఉన్నాయో తెలీదు. ఇదైతే నేను చూసాను నేను. అలా ఓకే. సంతోషం స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? బాగా జరిగింది స్వామి. చక్కగా చేసుకున్నాం. స్టెప్ బై స్టెప్ ఒకటికి 2 సార్లు నేను మా ఆవిడ ఇద్దరం కూర్చొని ఆ వీడియో మొత్తం విన్నాము. 2, 3 సార్లు విన్నాము. ఎక్కడ డౌట్ ఉందో అక్కడ మళ్ళీ బ్యాక్‌కెళ్ళేసి మళ్ళీ విన్నాము. విని ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని చేసాం. ఆవిడ ఆవిడ సహకారం లేకపోతే ఆ ఉద్వాసన కార్యక్రమం అయితే కుదిరేది కాదు. మిగతా రోజు నేను చేయగలిగేది చేస్తాను గానీ, ఉద్వాసన కార్యక్రమం రోజైతే ఆవిడ పులిహోర చేయడం ఏంటి, ఆ పెరుగన్నం చేయడం ఏంటి, ఒక మన దాన్నేమంటారు? పానకం చేయడం ఏంటి. ఓకే. సంతోషం స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? ఆ! చెప్పా గదా! పంతులు గారు అన్నట్టు అంటే మా ఆవిడ అప్పటికి బాగా అలసిపోయింది. ఆవిడ లేవలే పొద్దున. నేను లేపలేదు. నేనొక్కడినే చేసుకున్నాను అన్నీ గురువుగారు చెప్పినట్టు చేసి, గేట్ వరకు, గేట్ వరకు వెళ్ళేసొచ్చాను. గేట్ వరకు వెళ్ళిన తర్వాత ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు రేపటి నుంచి ఇంత ఇదిగా నేను చేయను గదా! ఆ రోజు అయిపోయింది. ఇంక మళ్ళీ నేను ఇంత
అకుంఠిత దీక్షతో అంత పరిగెత్తుకొనొచ్చి ఆ! స్నానం చేసుకొచ్చి పరిగెత్తి కూర్చొని చెయ్యం గదా! ప్రతిరోజు సాధ్యం గాదు. దీక్షలో ఉన్నప్పుడే. ఆహ్, ఆహ్, అదయిన తర్వాత అయిపోయింది. అక్కడ నిలబడి గేట్ తీసి పక్కకు తొరిగి నిలబడి నమస్కారం చేసుకొని ఓకే. సంతోషం స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురుగారు కొన్ని మాటలు జెప్పారు. ఆ! మీకేమనిపించింది? అలా చెప్పేవాళ్ళు లేరు స్వామి. అది ఆ వీడియో నేను షేర్ చేయగలిగితే చక్కగా అలాంటివి జనాల్లోకెళ్ళాలి. తెలియాలి వాళ్ళకి. ఎంతసేపు మనం పిల్లల్ని డబ్బు సంపాదనే పరమార్థం అనే భ్రాంతిలో వాళ్ళని పెంచుతున్నాం. ఆ ఆ డబ్బు సంపాదనతో పాటు విలువలనేది మనం ఎవరికీ నేర్పట్లేదు. నా చిన్నప్పుడు మోరల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు ఆ సబ్జెక్టే లేదు. ఖచ్చితంగా మోరల్ సైన్స్ బుక్ చదవాలి. దాంట్లో గూడా టెస్ట్ ఉండేది. అది అకాడమిక్ ప్రోగ్రెస్ కార్డ్‌లో అది ఇంపార్టెంట్ కాకపోయినా ఒక పక్కన మార్కులనేవి వేసేవాళ్ళు. ఇప్పుడు లేవవి. చాలా అవసరం అది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? బావుంది స్వామి. సపోర్ట్ అంటే చెప్పా కదా! ఆయన చాలా క్లియర్‌గా కుండ బద్దలు కొట్టినట్టు. అంటే ఇంకింకా అటు ఇటు అని కాకుండా స్ట్రెయిట్ అవే ఇది, ఇది ఇలాగే ఉండాలి. మీరు ఇలాగే చేయాలి. ఇష్టం ఉంటే ఉండండి. లేకపోతే లేదు. అవును మరిప్పుడు మనం అమెరికాకు పోవాలి. వాడి వీసాకి ఏమేమి పెట్టాలో అవన్నీ ఖచ్చితంగా పెట్టాలి. అది దొంగవి అని తెలిస్తే ఇగో మొన్న అలా పంపించేస్తాడు. అంత స్ట్రిక్ట్‌గా అక్కడ పాటించినప్పుడు ఇక్కడ గూడా జీవితంలో దేవుడు కూడా అంతే ఇంపార్టెంటు. జీవన విధానం గూడా అంతే ఇంపార్టెంటు. అంత ఖచ్చితంగా ఇక్కడ ఉండగలగాలి మనం. ఉండాలి. అది పద్ధతులు కరెక్టే. దాంట్లో ఏ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓకే స్వామి. పీఠం గురించి గాని, పీఠం యొక్క కార్యక్రమాల గురించి గాని మీరేమన్నా సలహాలిస్తారా స్వామి? మీతో ఏం కార్యక్రమాలు చేస్తారో ఇంకా నాకు తెలీదు కదా స్వామి. ఇది ఇది మాత్రం చేస్తున్నారు. ఆయన ఈ యొక్క చెప్తూ అంటే ఈ దీక్షా విధానాలు చెప్తూ దాంట్లో కూడా చక్కటి విషయాలు చెప్తున్నారు. జీవితంలో కావాల్సినవి ఎక్కడ అవసరమో, ఎక్కడ ఏం అవసరమో అక్కడ ఆయన దాంట్లో కలిపి చెప్తున్నారు. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది నాకు జీవితంలో. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ నేను కూడా అవి తీసుకున్న మోటివేషన్ నెక్స్ట్ క్లాసెస్‌లో నేను వాడుకోవచ్చు చక్కగా ఈ విధానాన్ని. ఓకే. సంతోషం స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? అదే మనం ఏదో ఆశించి చేస్తే మటుకు కష్టం. నీకు ఏం కావాలో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం రావాలో, ఏం కావాలో అది నీకు దేవుడు నీకే ఇస్తాడు. నీకు అర్హత ఉంటే. నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పో. నేను చెప్పను నువ్వు ఇది చేస్తే, నేను చేస్తా మొక్కుకుంటాం గదా మనం. నేను నాకదొస్తే నేను నీ గుడికొస్తా. తలనీలాలిస్తానన్నా, మరొకటో సరే అది పురాతన కాలం నుంచి ఉంది. దానికంటే నీకు అర్హత ఉంటే నువ్వు ఇదేం చేయకపోయినా వస్తది. నువ్వు మొక్కుకు వస్తది. నాది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఒక ట్రైనింగ్ ఉంది. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నా. 3 ఏళ్లయిందో ఇంకెక్కువయిందో. నాకు సీట్ రాట్లే. ప్రతిసారి ఇలా వచ్చినట్టొచ్చి పోతాను. చివరి దాంట్లో యూ ఆర్ ఇన్ వెయిటింగ్ లిస్ట్. ఆ వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు క్లియర్ అవ్వట్లే. 3 ఏళ్లయింది. అట్లా ఏమని ఆశించి చేయొద్దు. నీ డ్యూటీ నువ్వు చేయాలి. మీరు ఈ యొక్క నవరాత్రులు